హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికా వంటిల్లు. ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్ టేస్ట్తో బయట రోడ్ సైడ్ దొరికే రుచితో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో బయట ఫుడ్ తినడం హెల్త్కి అస్సలు మనకు మంచిది కాదు. సో ఇలా హెల్తీగా ఇంట్లోనే బయట కొనుక్కునే రుచితో ఇంట్లోనే చేసుకొని తినడం చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ చెస్ట్ పీస్ని తీసుకున్నాను. కట్ చేయించకుండానే ఈ విధంగా తీసుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి. చికెన్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్లోకి ఇలా మనం చికెన్ని వాటర్ సాల్ట్లో ఉడికించుకున్నట్లయితే చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. చికెన్ ఉడికే వరకు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అవ్వగానే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గుడ్లని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఇలా ఒక గంట తీసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే కడాయిలోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 క్యారెట్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు మీకు నచ్చినన్ని క్యారెట్స్ని వేసుకోండి. క్యారెట్స్ కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ బీనీస్ని వేసుకోవాలి. కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వరకు ఈ విధంగా కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఉడికించుకున్న చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. 1 స్పూన్ మిరియాల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లోకి మనం మిరియాల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ని ఇస్తుంది. బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ని కూడా వేసుకోవచ్చు. రోజు ఇంట్లో రైస్ ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉడికించుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి. మిరియాల పొడి ఈ ఫ్రైడ్ రైస్లో మంచి టేస్ట్ని ఇస్తుందని చెప్పాను కదా, సో ఇంకొక స్పూన్ మిరియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రైడ్ రైస్లో. 2 స్పూన్స్ సోయా సాస్. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ని మీ టేస్ట్కి సరిపోయేంతగా వేసుకోండి. అన్నీ వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మంచిగా దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొన్ని కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఒక గుప్పెడు స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను లేటెస్ట్గా అప్డేట్ చేసిన రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.